చూసారా ఫ్రెండ్ కాయలు ఎలా ఉన్నాయో. ఇవి అప్పుడు నేను పాదిలో వేసాను అనమాట. పాదిలో వేస్తే వచ్చినాయి. 4 విత్తనాలు వేసానమాట పాదిలో. దగ్గరికి రా చూపించాలి కదా. ఇదిగో చూడండి ఫ్రెండ్ ఎలా ఉన్నాయి, దగ్గరగా చూడండి. ఇదిగో ఇట్లా. అంటే నేను మందుల కిందలు ఏమి వేయలేదు, వీటికైతే మందులు వేయలా. నేను మామూలుగా ఎరువుతోటే చేసాను అనమాట. వేసి పెంచుకున్నా, ఎరువుతోటే పెంచా కాయలు. ఇదిగో ఇట్లా ఎరువుతోటే కాయలు పండించుకున్నాం అన్నమాట. చూసారా కాయలు ఎలా ఉన్నాయో. ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి కింద. నేను సొంతంగా వేసుకున్నాను అనమాట. అంటే మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం కదా. కింద కాడ వచ్చేసింది, కింద కాడ చూడండి ఎలా ఉన్నాయో. మారుకొట్టు నుంచి తెచ్చుకున్న విత్తనాలు ఎండబెట్టి వేసా అనమాట. కొనుక్కొచ్చి విత్తనాలు కూడా కాదు, నేను మామూలుగా విత్తనాలు ఇంట్లోటి వేసా, ఎండబెట్టి వేసా అనమాట. అంటే ఒక్కొక్కరు చెయ్యి తీరు అంటారు కదా. నేను ఏ విత్తనం వేసినా, కూరగాయ విత్తనాలు ఏం వేసినా బాగా వస్తాయి. ఇట్లా ఇగో ఏం కొన్నాటి కాదు, నేను మారుకోట నుంచి తెచ్చుకొని వేసుకున్నా. అంటే మనం తిన్నాక పండి ఉంటాయి కదా, ఆ విత్తనాలు తీసి ఎండబెట్టి వేసా అనమాట. చూసారా పండి ఎలా ఉందో, బాగున్నాయి, వానకల్లా ఉన్నాయి. ఇవన్నీ పోతాయి, అంతా పిండి పడిపోయింది బాగా పిండి. ఇక దగ్గరగా ఇవన్నీ పిండిలే బాగా వచ్చినాయి అనమాట. అంటే పసుపు నీళ్ళు బాగా చల్లాలి చెట్టుకి బాగా పసుపు నీళ్ళు చల్లితే మంచిదనమాట. ఏ చెట్లకైనా సరే పసుపు నీళ్ళు మనం చల్లుకోవాలన్నమాట. ఇదిగో ఇట్లా అల్లుకుంటుంది, అదే అల్లిచ్చే అనమాట. అంటే అక్కడ వేస్తే విత్తనాలు ఇదంతా అల్లుకుంటుంది ఇక్కడ దాకా. ఇదిగో ఎన్ని కాయలే. చూసారా ఫ్రెండ్ ఎలా ఉన్నాయో. ఫ్రెండ్ చూసారా, ఈ గోంగూర చెట్లు అంటే విత్తనాలు ఎండిపోయినాయి. అందుకని మా ఆయన కోస్తున్నాడు. అంటే పట్ట మీద వేస్తాం అనమాట ఎండబెట్టి. అయ్యో కోస్తున్నాడు, చూడండి ఎలా ఉన్నాయో. కోస్తున్నాడు అంటే ఇంకా మళ్ళీ వీటిని ఎండబెట్టి మళ్ళీ వేయచ్చు అనమాట. ఎండబెట్టి మళ్ళీ వేసుకోవచ్చు. అంటే ఒకసారి వేసాము, అయిపోయింది. చూడండి ఫ్రెండ్ ఎలా ఉన్నాయో చెట్లు. అడుగు మా ఆయన కోస్తున్నాడు. మా ఆయన ఇక ఇలాగ అయిపోతాయి అనమాట. అంటే మనం కొంచెం దోరగా ఉండగానే కోసుకోవాలన్నమాట. దోరగా ఉన్నప్పుడు కోసేసుకోవాలి. చూడండి ఎలా ఉన్నాయో. అంటే ఈ ఫస్ట్ సారి కోసాడు, ఒకరోజు ముందు కోసాడు. ఈ వీడియో పెట్టలేదులే. ఈ ఎండిపోయినాయి బాగా. ఇవి ఒక పచ్చిగా ఉన్నాయి అనమాట. ఒక పచ్చిగా ఉన్నప్పుడే కోసేసుకోవాలి వీటిని. చూడండి ఫ్రెండ్ ఎలా ఉన్నాయో. కోసి పట్ట మీద వేసేసాడు. అవి బాగా ఎండినాక దులుపుకోవచ్చు అనమాట మనం. అంటే దులిపితే విత్తనాలు పడతాయి అనమాట. ఆ సైడ్ విత్తనాలు రాలేవన్నాయి. ఇగో అక్కడ నల్లగా ఉన్నాయి చూసారా, అవి విత్తనాలు అనమాట. మా ఆయన అయితే కోసాడు, ఇప్పుడు అయిపోవచ్చింది. చూడండి ఎలా ఉందా. అట్లా కొయ్యాలన్నమాట ఎండిపోయిన తర్వాత. బాగా ఎండిపోయినాక కోస్తే విత్తనాలు రాలిపోతాయి. అందుకని ఒక పచ్చిగా ఉన్నప్పుడు కోసేయాలన్నమాట. అలా కోసుకొని ఇట్లా వేసుకోవటమే, పట్ట మీద వేసుకొని అట్లా ఫస్ట్ సారి కోసినట్టు అవి కోసి వాళ్ళకి 5 రోజులు తర్వాత ఇది అట్లా ఈ పచ్చి అనమాట. ఇట్లా పట్ట మీద వేసుకోవటం.